దేశవ్యాప్తంగా ప్రతి నిమిషానికి 5 సైబర్ కంప్లైంట్లు నమోదవుతున్నాయి. అంటే రోజూ నమోదవుతున్న సైబర్ క్రైమ్ ఫిర్యాదుల సంఖ్య అక్షరాల 7,000. ఇప్పటివరకు మొత్తం 17,13,00,000 ఫిర్యాదులు పోలీసులకు అందగా అందులో 85% అంటే సుమారు 14.5 కోట్ల ఫిర్యాదులు ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే. తాజాగా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం ప్రతిరోజు సుమారు ప్రజల నుంచి సైబర్ క్రైమ్స్ కు సంబంధించి 67,000 ఫోన్ కాల్స్ వస్తున్నాయట. ఒక్క 2024 తొలి 4 నెలల్లోనే ఏకంగా 1,700 కోట్ల రూపాయల సైబర్ క్రైమ్ మోసాలు దేశంలో జరిగాయి. సైబర్ సెక్యూరిటీ ఇండస్ట్రీస్ లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా ఏటా 70,000 కోట్ల విలువైన సైబర్ నేరాలు జరుగుతున్నాయట. అయితే ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్నప్పటికీ దాని విలువ విషయంలో భిన్నాభిప్రాయాలుండటానికి ప్రధాన కారణం ఈ సైబర్ నేరాల్లో చాలా వరకు చిన్న మొత్తాల్లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో ఫిర్యాదులు ఇచ్చేవారి సంఖ్య పెద్దగా ఉండటం లేదు. ఎక్కువగా ఈ స్కామ్లు మియన్మార్, లావోస్, కాంబోడియా, చైనా దేశాల బేస్గా జరుగుతున్నాయి. ఇండియాలో కొందర్ని అపాయింట్ చేసుకుని వారిని ఎరలుగా వాడుకుంటున్నారు. ఇలా దొంగలించే సొమ్మును క్రిప్టో కరెన్సీ రూపంలో మార్చేస్తున్నారు. ఫలితంగా వాటిని ట్రాక్ చేయడం కూడా సాధ్యం కావడం లేదు. సో ఫ్రెండ్స్, చూసాం కదా ఈ పై డేటాని. నేషనల్ సైబర్ క్రైమ్స్ వాళ్ళు మనకి ఇచ్చిన డేటా ప్రకారం నిమిషానికి 5 సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఒక్క రోజుకు వచ్చి 67,000 కాల్స్ బాధితుల దగ్గర నుంచి వస్తున్నాయి. సో దీని తీవ్రత ఎలా ఉందో చూడండి. మనం చిన్న చిన్న టిప్స్ ఫాలో అవడం వల్ల ఈజీగా ఈ సైబర్ క్రైమ్స్ బారిన పడకుండా మనం ఆ రేట్ని మనం తగ్గించవచ్చు. సో ఫస్ట్ ముందుగా గమనించినట్లయితే మనకి అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే మెసేజెస్ కానీ ఏపీకే ఫైల్స్ కానీ మనం క్లిక్ చేయకూడదు. వాట్సాప్లో కానీ, లేదంటే నార్మల్ టెక్స్ట్ మెసేజ్ ద్వారా కానీ, లేదంటే మనకి సోషల్ మీడియా అకౌంట్స్లో కూడా ఈ మధ్య లింక్స్ వస్తాయి. సో మనం అవి లింక్స్ 80% క్లిక్ చేయకూడదు. సో మనకు తెలియకుండా మనం లింక్ క్లిక్ చేసినట్లయితే ఈ లింక్స్ వల్ల మనకి 2 రకాలుగా ప్రమాదం ఉంటుంది. ఒకటి, వాళ్ళు ఏం చేస్తారంటే సేమ్ బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ అవుతున్నట్టుగా ఓపెన్ అవుతుంది. ఆ దాంట్లో మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు తస్కరిస్తారు. రెండవది ఏంటంటే ఈ లింక్స్లో హిడెన్ మాల్వేర్ ఉంటుంది. మన ఫోన్లో ఆ మాల్వేర్ కోడ్ రన్ అయ్యి మన ఫోన్లో ఉన్న ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళు సైబర్ క్రిమినల్ స్టీల్ చేసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనం ఎట్టి పరిస్థితుల్లో లింక్స్ క్లిక్ చేయకూడదు. ఈ మధ్య మనం గమనించినట్లయితే వాట్సాప్లో అపరిచితుల వ్యక్తుల నుంచి మనకి మెసేజెస్ రాకుండా కాల్, అలాగే అన్నోన్ కాల్స్ నుంచి వచ్చే ఫీచర్ ఎనేబుల్ చేసుకుంటే మనకి ఎటువంటి కాల్స్ అన్ని కూడా రావన్నమాట. సో మెసేజ్ కూడా రావు. అట్లాగే ఈ మెసేజెస్లో లింక్ ప్రివ్యూని మనం డిజేబుల్ చేసుకుంటే సో మనకి లింక్స్ అనేవి కూడా ప్రివ్యూ చూపించాం అనమాట. అలాగే ఫ్రెండ్స్, మనం స్ట్రాంగ్ పాస్వర్డ్స్ ఉపయోగించాలి. మన బ్యాంకింగ్ పాస్వర్డ్స్ కానీ, లేదా మన సోషల్ మీడియా అకౌంట్స్ కానీ ఈ ఆల్ఫా న్యూమరిక్ పాస్వర్డ్ని యూజ్ చేయడం వల్ల సైబర్ క్రిమినల్స్కి మన అకౌంట్ హ్యాక్ చేయడం కష్టతరంగా ఉంటుంది. అట్లాగే మనం 2 స్టెప్ వెరిఫికేషన్ ఎనేబుల్ చేసుకోవాలి. ఒకవేళ మన అకౌంట్ హ్యాక్ అయినా కూడా ఓటీపీ మన ఫోన్కి వస్తుంది కాబట్టి ఈ సెకండ్ ఫ్యాక్టర్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవడం వల్ల మన అకౌంట్ హ్యాక్ అయ్యే అవకాశం చాలా తక్కువ. సో స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టాలి, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మనం ఉపయోగించాలి. అలాగే ఫ్రెండ్స్, మనం మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ని, మన బ్యాంకింగ్ పాస్వర్డ్స్ కానీ, ఓటీపీ కానీ, లేదా మన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఇంకా ఏదన్నా ఐడెంటిటీ వివరాలు మనం ఎవరికి కూడా ఫోన్లో ఎట్టి పరిస్థితుల్లో తెలియపరచకూడదు. సైబర్ క్రిమినల్స్ వాళ్ళు బ్యాంక్ అధికారులుగా మనతో మాట్లాడతారు. సో వాళ్ళు బ్యాంక్ అధికారులా కాదా అనేది మనం నిర్ధారించుకోవాలి. అలాగే మేము ఫలానా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాం అంటారు. సో వాళ్ళు అలా కంపెనీ నుంచి ఫోన్ చేస్తున్నాము అంటే మనం వాళ్ళని వెరిఫై చేసుకోవాలి. మీ కంపెనీలో మన ఫోన్ని మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. అలాగే మన యాప్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. ఈ ఏదైతే వైరస్ అటాక్స్, మాల్వేర్ అటాక్స్ జరుగుతున్నాయో దానికి సైబర్ సెక్యూరిటీ సంస్థలు దానికి ఇటువంటి అటాక్స్ గురి కాకుండా మనకు అప్డేట్స్ పంపిస్తారు. సో ఆ అప్డేట్స్ తప్పకుండా మనం అప్డేట్ చేసుకోవాలి. అలాగే కొన్ని యాప్స్ మనకి కాల్ లాగ్స్ అడుగుతాయి, కెమెరా పర్మిషన్ అడుగుతాయి, అట్లాగే మైక్ పర్మిషన్ అడుగుతాయి. సో అవి కూడా మన యాప్స్ ఇన్స్టాల్ చేసుకునే ముందు లేదా మన యాప్స్ని మనం రివ్యూ చేసుకోవాలి. అసలు వీళ్ళకి కెమెరా పర్మిషన్ ఎందుకు, అలాగే వీళ్ళకి కాల్ లాగ్స్ పర్మిషన్ దాదాపు అన్ని యాప్స్కి ఉపయోగం ఉండదు. సో ఇటువంటివి మనం వెరిఫై చేసుకుని జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, చూశారు కదా. సో ఇటువంటి మనం సైబర్ క్రైమ్స్కి గురి కాకుండా ఉండాలంటే ఫస్ట్ మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. సో మేము పోలీసు వారు పెట్టే వీడియోస్ అన్నీ కూడా చూడండి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. మీరు ఇటువంటి సైబర్ క్రిమినల్స్కి బాధితులుగా అవ్వకూడదనేదే
మా చిన్న ప్రయత్నం.